లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ఫైరోజ్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఫైరోజ్, ఆ బస్సు నుంచి మృతదేహాలన్నింటినీ కూడా బయటకు తీసినట్లేనా? మొత్తం 13 మంది ఇప్పటి వరకు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. తాజా సమాచారం ఏమైనా అందుతోందా? ఇప్పటిదాకా అయితే 13 మంది మొత్తం చనిపోయారని చెప్పి నిర్ధారించారు. మరో 26 మంది మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీళ్ళు 6 పరిస్థితి విషమంగా ఉందని చెప్పి వీళ్ళు డాక్టర్లు చెప్తున్న పరిస్థితి. ఈ 6లో విషమంగా ఉన్న వాళ్ళని ఒంగోలు లేదా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపున ఈ సంఘటనా స్థలంలోనే జిల్లా ఎస్పీ అంటే ఇన్ఛార్జ్ ఎస్పీగా ఉన్నటువంటి హర్షవర్ధన్ రాజు అలాగే మిగతా అధికారులు కూడా ఇక్కడికే వచ్చారు. ఈ మార్కాపురం నుంచి అంటే ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కనగిరి ఎమ్మెల్యే ఉగన్ నరసింహారెడ్డి అలాగే మార్కాపురం ఎమ్మెల్యే నారాయణ రెడ్డి కూడా ఇక్కడికి వచ్చి పరిస్థితిని సమీక్షించిన పరిస్థితి. మరోవైపున సీఎం అలాగే డిప్యూటీ సీఎం మంత్రులు అందరూ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నారు. మృతుల సంబంధించి వాళ్ళకి ఎవరెవరు ఉన్నారో వాళ్ళని గుర్తించడం అలాగే ఈ క్షతగాతులు ఎవరైతే ఆసుపత్రి తీసుకుంటున్నారో వారికి మెరుగైన వైద్యం అందించేందుకు వెంటనే తక్షణం ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మరి కూడా మొత్తం కూడా ఈ జగిత్యాల నుంచి ఈ జిల్లా కలిగిరికి డ్రైవర్లు కూడా ఉన్నారు. మొత్తం 3 డ్రైవర్లు ఉంటే ఒక డ్రైవర్ కనిపిస్తున్నాడు, మిగతా 2 డ్రైవర్లు కనిపించట్లేదని చెప్తున్నారు. ప్రస్తుతం డ్రైవర్ కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక్కడ డ్రైవర్లు కూడా అడిగి తెలుసుకున్నారు. ఒక లిస్టు కూడా తెప్పించారు. జగిత్యాల నుంచి ఈ కలిగిరికి వెళ్లే సమయంలో మొత్తం బస్సులో 45 మంది ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకున్నారు. వీరిలో కొంతమంది ఈ మధ్యలో దిగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, మధ్యలో ఎక్కిన వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తం మీద 40 మంది దాకా బస్సులో ప్రమాదం జరిగే సమయంలో ఉండొచ్చని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫైరోజ్.